బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉచిత విద్యుత్ స్కీమ్ పై క్లారిటీ ఇచ్చింది విద్యుత్ శాఖ. అద్దెకు ఉండే వారికి వర్తిస్తుందా అనే అనుమానంపై స్పష్టత ఇచ్చింది. కిరాయి ఉన్నప్పటికీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది విద్యుత్ శాఖ. ఒక కుటుంబంలో ఒకే కనెక్షన్ పథకం అమలు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డుకు ఆధార్ కార్డుని తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించాలంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఎటువంటి అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అంతకన్నా ముందు TSSPDCL ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. RTV స్క్రీన్ మీద మరి కాసేపట్లో ఆ ట్వీట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆ ట్వీట్లో TSSPDCL పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ ట్వీట్, టెనెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ ప్రపోజ్డ్ గృహజ్యోతి స్కీమ్ అంటూ కూడా ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఎస్, టెనెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ ప్రపోజ్డ్ గృహజ్యోతి స్కీమ్ అంటూ కూడా, అంటే అద్దెకు ఉండేవారు సైతం అర్హులు గృహజ్యోతి పథకం కింద అద్దెకు ఉండేవాళ్ళు కూడా అర్హులు అంటూ కూడా TSSPDCL ట్వీట్ చేసిన పరిస్థితి. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు RTV స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకసారి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఇంకా ఎటువంటి అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది విద్యుత్ శాఖ? రైట్, మొత్తం మీద అయితే ఒక సస్పెన్స్ కు మాత్రం చెక్ పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఈ గృహజ్యోతి పథకం అనేది అద్దె ఇంట్లో కిరాయికి చాలా వరకు మనం చూడొచ్చు. ఎక్కువగా అద్దె ఇండ్లలో ఉంటారు. హైదరాబాద్ లో కానీ, ఆ సిటీ ప్రాంతాల్లో కానీ, చాలా వరకు అర్బన్ ప్రాంతాల్లో అద్దె ఇండ్లలోనే ఎక్కువగా నివాసం ఉంటారు. అయితే ఈ గృహజ్యోతి పథకం ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందో అది అద్దె ఇంట్ల వారికి వర్తిస్తుందా, అద్దెకుండే వారికి వర్తిస్తుందా, కేవలం ఓనర్కే వర్తిస్తుందా అనేది ఒక సస్పెన్స్ మాత్రం నిన్న మొన్నటి వరకు కూడా కొనసాగింది. ఎట్టకేలకు TSSPDCL ట్వీట్ కూడా చేయడం జరిగింది. టెనెంట్స్ కూడా ఇది ఎలిజిబుల్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు, సాధారణంగా ఒక ఇంట్లో రెంట్కుంటే సాధారణంగా టెనెంట్స్ కూడా వారికి సపరేట్ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ఆధారంగా కూడా వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు, వారి సెల్ ఫోన్ నెంబర్ ని కూడా వారు ఖచ్చితంగా ఫీడ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ టెనెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతుందని ఒక క్లారిటీ మాత్రం కొద్దిసేపు క్రితమే విద్యుత్ శాఖ కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అనే వరకు చాలా వరకు ఒక గందరగోళ పరిస్థితిగా ఉంది. కాదు, ఇప్పుడు ఎట్టకేలకు మాత్రం చెక్ పడిందని చెప్పవచ్చు. మొత్తం గృహజ్యోతి పథకంగా ఇంటి అద్దెకు ఉంటున్న వారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇంటి అద్దెకు ఉండే వారికి ఏమైనా ఉంటే వారు ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా సెల్ ఫోన్ నెంబర్ అనేది ఇంటికి ఆ మీటర్ రీడింగ్ కి ఎవరైతే వస్తారో వారికి ఆ రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ ను ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇళ్లలో సాధారణంగా చూసినట్టయితే ఎక్కువగా ఇల్లు సొంత ఓనర్ల కంటే కూడా ఆ టెనెంట్స్ అద్దెకుండే వారే ఎలిజిబుల్ గా చాలా వరకు ఉంటారు. ఎందుకంటే వారు రేషన్ కార్డు ఉంటుంది, బిలో పావర్టీ వారు కాబట్టి వారికి రేషన్ కార్డు ఉంటుంది. వీటికి అర్హులైనటువంటి పరిస్థితి చాలా వరకు మనం చూడొచ్చు. హైదరాబాద్ సర్కిల్ ప్రాంతాల్లో మొత్తం జిల్లాల నుంచి అంతా కూడా వలస వచ్చినవంతా కూడా వాళ్ళు అంతా కూడా అద్దె ఇళ్లలోనే ఎక్కువగా నివాసం ఉంటారు. వారంతా కూడా ఆ ఓనర్లు కూడా వారికి సపరేట్ గా మీటర్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఒక ఇల్లు అద్దెకుంటుందంటే వారికి సపరేట్, వాళ్ళకి కూడా సపరేట్ మీటర్లు అంతా కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరికి వారే మీటర్లు ఉంటాయి. ఇప్పుడు ఇంటూ ఓనరు అదేవిధంగా అద్దెకుండే వారు మీటర్లు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అద్దెకు ఉండేవారు ఉంటారో వారికి ఉన్నటువంటి వివరాలు, రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ ను ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే వారు ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. 200 యూనిట్ల వరకు కూడా వారికి ఉచిత విద్యుత్ అనేది ఉంటుంది. ఎక్కువగా ఇది మొత్తం కూడా అప్లికేబుల్ అయ్యేది, అదేవిధంగా మొత్తం కూడా అయ్యేది కూడా ఇది ఎక్కువగా వర్తించేది కూడా అద్దెకుండే వారికి ఎక్కువగా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పథకంతో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే అధికారులు చెప్పడంతో కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం ఉదయం వరకు కూడా చూడడం జరిగింది. చాలా చోట్లకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అద్దె ఇంట్లో ఉంటున్న వాటి పరిస్థితి ఏంటని కూడా వారు చెప్పడం జరిగింది. అధికారులు కూడా దానికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. మాకు కూడా ఇంకా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రాలేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఇంటి ఓనర్ యొక్క వివరాలు తీసుకున్నారు, కానీ ఇంటి అద్దెకుంటున్న వారి వివరాలు మాత్రం తీసుకోలేదు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా రేపటి నుంచి మొత్తం ఇంటితో పాటు ఇంటి అద్దెకుంటున్న వారి వివరాలను కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. వారు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబానికి ఒక్కరే అర్హులు. ఈ పథకానికి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటున్నారు. ఆ యూనిట్ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే దీనికి అర్హులు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వరకు మనం హైదరాబాద్ లో కానీ అర్బన్ ఏరియాలో కూడా చూసాం, రేషన్ కార్డు చాలా వరకు ఈ బిల్డింగ్ ఈ ఓనర్లకు కానీ చాలా వరకు ఓనర్స్ ఉండరు.
కానీ టెనెంట్స్ అందులో అద్దెకుంటున్న వారికి మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు ఎలిజిబుల్ అవుతారు. కానీ కొంతమంది అయితే ఇంట్లో ఉండే వారు కూడా అద్దెకుండే వారి యొక్క వివరాలను వారికి ఇవ్వాలన్నా కానీ ఇవి కాస్త సంకోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారు అద్దెకుంటున్నారు, వారి వివరాలు ఉంచినట్టయితే మళ్ళీ వారికి ఖాళీ చేసి వెళ్తే పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించి ఓనర్లకు అదే విధంగా అద్దెకుంటున్న వారికి కూడా కాస్త గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటిది లేదు, ఖచ్చితంగా ఇది ఈ పథకము అద్దె ఉన్న వారికి వివరిస్తుంది. ఒకవేళ వారి యొక్క వివరాలను పొందుపరుస్తామని ఖచ్చితంగా చెప్పడంతో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎక్కువగా అప్లికేబుల్ కూడా ఇంటి ఓనర్ కంటే ఎక్కువ కూడా ఇంటి అద్దెకుంటున్న వారికి ఇది ఎక్కువగా వర్తిస్తుందని చెప్పవచ్చు. అంతా కూడా రేషన్ కార్డు లింక్అప్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సంతోషకరమైన వార్త. దీనికి ఒక సస్పెన్స్ అయితే చెక్ వీడిందని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా ఆందోళన ఉంది, ఉదయం వరకు కూడా ఒక ఆందోళనకరమైనది ఉంది. ఆ మీటర్ రీడింగ్ లకు వచ్చే వారికి కూడా కేవలం ఇంటి ఓనర్సే ఆ వివరాలు ఇస్తున్నారు, కానీ ఇంటి అద్దెకుంటున్న వారు వివరాలు కొంతమంది తీసుకోలేకపోయారు. మాకు ఇంకా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రాలేదు, ఆ వచ్చిన తర్వాత వివరాలు తీసుకుంటామని చాలా చోట్ల కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు చెక్ పడినట్లయింది. దీనికి పూర్తిగా కూడా TSSPDCL కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. టెనెంట్స్ కూడా ఇది ఎలిజిబుల్ అని కూడా ప్రకటించడంతో కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. సచిన్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా ఉచిత విద్యుత్ స్కీమ్ పై క్లారిటీ ఇచ్చింది విద్యుత్ శాఖ. అద్దెకు ఉండే వారికి వర్తిస్తుందా అని అనుమానంపై స్పష్టత ఇచ్చింది. కిరాయి ఉన్నప్పటికీ వర్తిస్తుందని చెప్పి క్లారిటీ ఇచ్చింది విద్యుత్ శాఖ. ఒక కుటుంబంలో ఒకే కనెక్షన్కు పథకం అమలు చేయబోతోంది. రేషన్ కార్డుకు ఆధార్ కార్డుని తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే కనుక పథకం వర్తిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు టెనెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ ప్రపోజ్డ్ గృహజ్యోతి స్కీమ్ అంటూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తుంది. అంటే అద్దెకు ఉండేవారు కూడా గృహజ్యోతి పథకం కింద అర్హులే అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఒక టెన్షన్కి సంబంధించి తెర దింపిందనే చెప్పుకోవాలి. TSSPDCL తెలంగాణ దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో మొత్తంగా అయితే మాత్రం ఒక ఉత్కంఠకు తెరపడిందనే చెప్పుకోవచ్చు.